రవి గారు, కేంద్ర రాజకీయాలు చూస్తే గనక ముఖ్యంగా అంటే ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో నంబర్ 2గా ఉన్నటువంటి అమిత్ షా ఉప ప్రధానమంత్రి కాబోతున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వదిలారు. ఏంటి సార్ అంటే ఎలాగో ఇప్పుడు ఆయన నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు ప్రభుత్వంలో. రాబోయే రోజుల్లో నంబర్ 1 కూడా వస్తారనేది కూడా వినిపిస్తుంది. ఏం జరగబోతుంది? అంటే మీరన్నదే. ఇప్పుడు హోంమంత్రిగా అసలు కేంద్రంలో ఒక వ్యక్తి ఇంత బలంగా ఉండడం ఇటీవల కాలంలో జరగలేదు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకొకప్పుడు అద్వానీ, ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్గా ఉన్నారనే పేరున్న ప్రధానమంత్రి, పిఎంఓ, ప్రధాని కార్యాలయం, దీని చుట్టే మన దేశం అంతకంతకు మన రాజకీయం అలా తిరుగుతూ వచ్చింది. ఇప్పటికి వచ్చేసరికి అమిత్ షా నెంబర్ 2 టెక్నికల్గా. కానీ ప్రాక్టికల్గా చాలాసార్లు ఆయనే అసలు చాలా కీలక నిర్ణయాలు, అది కాశ్మీర్ బిల్ అయినా, అది ఇంకొకటి తీసుకురావడమైనా, పౌరసత్వం అయినా, అలాగే రాజకీయంగా బీజేపీ తరఫున ఆయా రాష్ట్రాలకు ముందే వెళ్ళి అందరినీ సిద్ధం చేసి అభ్యర్థులను పెట్టి వేరే పార్టీల నుంచి తెప్పించి ఇలాంటివన్నీ కీలకమైన నిర్ణయాలన్నీ కూడా అమిత్ షానే, అమలంతా అమిత్ షానే చేస్తున్నారు. సో ఎవరో అన్నారు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ అనేదానికి అటు ఇటు కొటేషన్స్ పెట్టి ప్రైమ్ రోల్ అమిత్ షాది అయిపోయింది. ఇది మోదీ ఆశీస్సులతోనే జరుగుతూ ఉంది అన్నది కూడా ఉంది. అయితే ఇప్పుడు మోదీ మూడోసారి కూడా అయిపోయింది, మెజార్టీ రాకపోయినా మూడోసారి. ఇంకా మహా అయితే 4వ ఎన్నికలకు ఫేస్గా ఒకసారి కనబడతారేమో, కానీ ఆయన వయసును బట్టి కంటిన్యూ కాలేరు. కాబట్టి కొత్త ప్రధానమంత్రి ఎవరన్నా కావాలి, ప్రధాని అభ్యర్థి కావాలి. ఇలా అన్నప్పుడు అమిత్ షా అవ్వచ్చు అనే ఒక అభిప్రాయం. యోగి ఆదిత్యనాథ్ అవుతాడని చాలా కాలం అనుకున్నారు. కానీ ఆయన మొన్న అయోధ్య ఇవన్నీ కూడా దొంగతనం ఇవన్నీ జరిగాక అసలు ఇది కుట్ర కావాలని ఆయన్ని ఇరకాటంలో పెట్టారని కూడా ఓ ప్రచారం ఉంది. అది అయిన తర్వాత అది తగ్గింది. అలాగే మధ్యప్రదేశ్ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కూడా తెర వెనక అయిపోయాడు. ఆయన పార్టీకి పంపిస్తున్నారు ఇప్పుడు కేంద్రం నుంచి అని ఒక వాదన. సో అమిత్ షా అక్కడ నిలబడబోతున్నాడు. అయితే తాజాగా వచ్చింది, నేను కొద్ది రోజుల కిందట కూడా చెప్పా, ఒక బిగ్ ప్రమోషన్ ఏదో వస్తుందని. అయితే అమిత్ షాను ప్రధాని ఏమో కానీ ముందు ఉప ప్రధానిని చేస్తారు. ఒక అధికారికంగా 2వ స్థానంలో ఆయన్ను పెట్టడం ద్వారా బీజేపీ దేశానికి, పార్టీకి, పరివార్కు కూడా ఒక మెసేజ్ పంపిస్తుందనేది మీడియాలో నలుగుతోంది. విజయసాయి రెడ్డి గతంలో వైసీపీ ఎంపీగా ఉండి రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి, బీజేపీకి సన్నిహితుడు. ఆయన దీని మీద ఈరోజు పెట్టారు, ఈ వార్తలు నిజమైతే చాలా మంచిది, దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలి, అటువంటి వ్యక్తి ఆ స్థానంలోకి వస్తే చాలా మంచిది, ఇవన్నీ పెట్టాడు. ఇక 2 విషయాలు విజయసాయి రెడ్డి పెట్టాడు కాబట్టి దానికి ఎంతో కొంత ఉండొచ్చు అనేది ఒకటైతే, ఎందుకు పెట్టాడు అంటే అమిత్ షా గారితో తనకున్న సాన్నిహిత్యం వల్ల, లేకపోతే ఆయన అభిమానులు ఆకట్టుకోవడానికి పెట్టారేమో, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఏదైనా ఎంతో కొంత ఉప్పు అందడం వల్లనే ఇలా చేసి ఉంటారు. చాలామందిని తగ్గిస్తారని, ఇప్పుడు ఉదాహరణకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యావంతుడిని తగ్గించాలని బొద్దింకలు ఢిల్లీ దగ్గర ప్రదర్శనలు చేస్తున్నారు. 20వ తారీఖు పార్లమెంటుకు ర్యాలీ కూడా పెట్టారు. ఇంతవరకు ప్రభుత్వం పట్టుకొని వేలాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు ఒకరిద్దరిని ఒకరెవరన్నా మారుస్తారేమో అనే చర్చ ఉంది. నిర్మలా సీతారామన్ను తగ్గిస్తారు, ఇంకా కొన్ని ఇటువంటి పేర్లు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో భారీ మార్పులకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఆ క్రమంలో కొంతమందిని తగ్గించి అమిత్ షాను పైకి పెంచడం ద్వారా టీం మోడీ కొంచెం పటిష్టం అవడమే కాకుండా 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి. మోదీ 2014లో వారణాసి నుంచి గెలిచినప్పుడు అమిత్ షా మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉండి స్థానాలు తేవడానికి ఆయన ఎక్కువ కారకుడు అయ్యాడు. అందుకని ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోణంలో కూడా ఇది ఉపయోగపడుతుందని ఇవన్నీ ఉన్నాయి, మనం వాచ్ చేయాలి. అలాగే ఏపీ నుంచి కూడా కూటమి పార్టీలకు ఏమన్నా తేడాలు వస్తాయా, ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని మారుస్తారని లేదా పెంచుతారని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. వీ హ్యావ్ టు వాచ్. 1-2 స్థానాలు పెరగవచ్చు అని జనసేన కూడా అడుగుతుందని, అది అడగలేదు ఇది అడిగిందని ఇంకొకటి. సో కేంద్ర మంత్రివర్గ మార్పులన్నీ కూడా రాబోయే ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేయాలి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, మెజారిటీ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు 20వ తారీఖు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకమైనవి అవుతాయి. జమిలీ ఎన్నికలు జరపడం కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉన్న చౌదరి అని ఆయన, రాజస్థాన్ ఎంపీ, ఆయన మేము అన్నీ సిద్ధం చేశాము, 2029లోనే
జమిలీ ఎన్నికలు జరగవచ్చు అని కూడా ఆయన చెప్పారు. అలాగే డీలిమిటేషన్ బిల్లు ఇక్కడ పెడతారా? పునర్విభజన బిల్లు పెట్టి 50% స్థానాలు పెంచితే అసలు దేశం యొక్క రాజకీయ స్వరూపం మారిపోతుంది. సర్న్ అనేది అమలు జరపడం ద్వారా కోట్ల మంది ఓట్లు తీసేస్తున్నారు. సో ఇవన్నీ కలిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనే కాకుండా మంత్రివర్గ మార్పులు వీటన్నిటితో దేశంలోనే ఒక పెద్ద మార్పు రావచ్చు. అనేక ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు చీలిపోయి బీజేపీలో కలవటం వల్ల రాష్ట్రాలలో కూడా బలాబలాల్లో మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాలను 1000 కళ్ళతో కనిపెట్టి చూడాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన ఘర్షణ కూడా సాగే అవకాశం ఉంది. రైట్ సార్.